ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సూర్యరెడ్డి గారి పర్యటనలో భాగంగా మరి భారీ వర్షాలు కురిసిన సందర్భంగా 100 సంవత్సరాల్లో ఇది రెండోసారి కనుక ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నట్టు తెలుసు. చెప్పండి సార్, మొత్తం మీద అన్ని కార్పొరేట్ ఏరియాలు అన్ని తిరిగారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఇప్పుడు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి. రాత్రి 26 సెంటీమీటర్ల వర్షం పడ్డది. 36 సంవత్సరాల్లో హైదరాబాద్లో 26 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడు పడలేదు. పైన ఉన్న చెరువులు కూడా తెగిపోవడం వల్ల ఆ ఇన్ఫ్లోస్ అన్ని కూడా ఎల్బీనగర్లోకి రావడం వల్ల అన్ని లోతట్టు ప్రాంతాలు జలమైపోయినాయి. కాబట్టి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాత్రి కల్లా వర్షం పడకుంటుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. దయచేసి పౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు రేపు సాయంత్రం వరకు ఎవరు కూడా మీరు ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళకండి. ఒకవేళ మీ ఇళ్లలో నీళ్ళు గిట్లా ఉంటే గిట్లా దయచేసి మీ పక్కింట్లోనో మీ కాలనీ వాళ్ళనో కమ్యూనిటీ హాల్లోనో తలదాచుకోండి. సహజమైన వరకు భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. నియరెస్ట్ దగ్గరలో ఉన్న మ్యారేజ్ హాల్స్ కూడా మేము బుక్ చేసి అక్కడ పౌరులందరం కూడా వాళ్ళకు ఆ ఏరియాని కేటాయిస్తున్నాం. కాబట్టి దయచేసి 2 రోజులు అప్రమత్తంగా ఉండని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇప్పుడు కొంచెం నాలాలు హెల్ప్ చేసిన సందర్భం కూడా చూసాం. అయినా కూడా మరి సరిపోకనా ఈ వాటర్ రోడ్డు మీకు రావడం వల్ల ఏం జరిగి ఉంటుంది మొత్తం మీద? అంటే నాలాలు ఎంత హెల్ప్ చేసినా కానీ ఇప్పుడు పడ్డ వర్షానికి ఇప్పుడున్న నాలా కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటేనే పోతాయి. కానీ 10 రెట్ల హెల్ప్ కాలేదు. కాబట్టి ఎంత హెల్ప్ చేసినా ఇది ప్రకృతి వైపరీత్యం. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు కూడా ఏమి హెల్ప్ చేయలేరు. కానీ సాధ్యమైనంత వరకు అధికార యంత్రాంగం కానీ మేము రాజకీయ నాయకులం కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నటువంటి చట్టం కూడా ఉంది. దాని ఇంప్లిమెంటేషన్లో అధికారులు కొంచెం అలసత్వం వహించారన్నట్టు మీ దృష్టికి వచ్చిందా? అంటే దానికి ఈ వరదలకు సంబంధం లేదండి. కాకపోతే ఇంకుడు గుంతలు ఉండడం వల్ల బాగుంటుంది. కాకపోతే ఈ వరదలకు దానికి ఏం సంబంధం లేదు. కాంక్రీట్ జంగల్ కావడం వల్ల చిన్న చినుకు కూడా రోడ్డు మీదకి వాటర్ పనికి వస్తుంది. కొద్దిగా మోతాదులు ఎక్కువ రావడం వల్ల మరి రాబోయే రోజులలో ఇలాంటి చర్యలు జరగకుండా చూడడానికి ఉత్పన్నం అయ్యడానికి ప్లాన్ చేసే అవకాశం ఉంది? చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే వర్షాకాలం కల్లా ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా ప్రయత్నం చేస్తున్నాము. సాధ్యమైన వరకు కంప్లీట్ చేస్తాం. వరద నీటితోటి మరి వర్షం ఎక్కువ వచ్చి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాని మీద అధికారులను అప్రమత్తం చేసే అవకాశం. అందరికీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ని అందరూ కూడా అప్రమత్తం చేసాము. ఆ స్ప్రే ఇట్లా కొడుతుండ్రు. ఏమి రోగాలు ప్రబలకుండా ఆ చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదండి మరి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చెప్పిన విషయాలు. 36 సంవత్సరాల్లో మరి 26 సెంటీమీటర్ల వర్షం పడటం ఇది మొదటిసారి. మరి ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా జరుగుతుంది కనుక ప్రజలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాము. పక్కనే మరి ఫంక్షన్ హాల్లో అయితేనేమి కమ్యూనిటీ హాల్లో అయితే ప్రజలు బయటికి వెళ్ళక కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజ జీవితం కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు.